సినిమా టికెట్ల విషయంలో నా వాదన ఏంటి, నా యొక్క అభిప్రాయం ఏంటి అనేది నేను స్పష్టంగా చాలాసార్లు చెప్పాను కదా. మా అభిమాన నటుడు మహేష్ బాబు అయినా సరే, ప్రభాస్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు తీసే సినిమాలకి టికెట్ రేట్లు ఎందుకు పెంచాలంటారంటే బడ్జెట్ అంటారు. అంత భారీ బడ్జెట్ పెట్టి తీయమని ప్రేక్షకులు ఏమైనా డిమాండ్ చేశారా? పోనీ తీసిన ఏమైనా కంటెంట్ ఉంటున్నాయా? సరే, ఈ రెండు వాదనలు కూడా ఈ ఫ్యాన్స్తో ఏ హీరో రిలీజ్ అయితే ఆ హీరో తాలూకు అభిమానులు ఇలా టిక్కెట్ల రేట్లు పెంచడాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద విరుచు పడతారు. కానీ మేము ఒకటే చెప్తున్నాను, ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు అనేవాళ్ళకి కూడా ఇకపై మా పత్తి, మా మిరప, మా వరి ఇవన్నీ కూడా మొదటి సీజన్లో మొదటి నెల రోజులు మా ఉత్పత్తులు రేటు పెంచి అమ్ముకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అని గవర్నమెంట్ని కోరుతాం. గవర్నమెంట్ని అనుమతి ఇవ్వాల్సిందే, ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి కదా. మాకు కూడా ప్రజలకి అవసరమైనటువంటి నాణ్యమైన ఉత్పత్తులు, నాణ్యమైన పత్తి, అద్భుతమైన రుచి రంగు ఉన్న ఘాటైన మిర్చి, అలానే ఏ పోషక విలువలు అద్భుతంగా లేనటువంటి మా వరిలోనే ఉండేటటువంటివి, అలానే షుగర్ లేని రైస్ కూడా పండిస్తున్న వరి రైతులకి వీళ్ళందరూ బోనస్సే కాదు, ఎక్కువ రేటు పెట్టుకోవటానికి మాకు అనుమతి కావాల్సింది. ఇప్పుడు మనకి కింటా వచ్చేసేసి బియ్యం సంగతే చెప్తున్నాడు, 75 కేజీల బస్తా 2000 ఉందంటే గగ్గోలు పెడుతున్నారు కదా. మేము మొదటి 3 నెలలు అంటే సీజన్లోని మొదటి 3 నెలలు 4000కి అమ్ముకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి, ఇష్టమైనోడు కొనండి, కష్టమైనోడు మానేయండి. ఇదే కదా వాళ్ళు చెప్పేది. ఇష్టమైతే చూడవైన సినిమా, లేకపోతే లేదు. నువ్వెవడికి చెప్పడానికి రేటు గురించి అని ఇదే చెప్తున్నాను. మా రైతులకు సంబంధించి మా ఉత్పత్తులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండి. ఇళ్ల రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అంటే ఇష్టమైతే ఉండు లేకపోతే పోవాయి అంటున్నారు కదా. అలానే ఇది కూడా ఒక ప్రోడక్ట్. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎన్నో సినిమాల్లో చెప్పారు, ఈ దేశంలో ప్రతి వ్యక్తి తన ఉత్పత్తి మీద రేటు ఎంత ఉండాలో నిర్ణయించుకుంటుంటే ఒక రైతు మాత్రం ఎందుకు తగ్గాలి? ఒక రైతుకు మాత్రం ఎందుకు ఆ ధర తగ్గకూడదు? మీరు ఇచ్చే ముష్టి గిట్టుబాట్లు, మద్దతు ధరలు ఎవరికి కావాలి? నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కింటా 12,000 కొన్నాం, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మామిడి రైతులను వదిలేసాయి, మేము కాబట్టి కొన్నాం. కింటా 12కి కొంటే రైతులు ఎందుకు అల్లాడతారు? కింటా 12,000 అంటే మరి కేజీ 12 రూపాయలు కదా. కేజీ 12 రూపాయలు రావట్లేదని కదా చెప్పింది, 4 రూపాయలు కొంటున్నారని కదా. దీనికి పోయి ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళందరూ సిండికేట్ అయ్యారు, అది ఇది అన్నారు కదా. సిండికేట్ అయితే సిండికేట్ కాకుండా చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత కదా. వాళ్ళ కుట్రలను ఛేదించాలి కదా. ఎవడైతే ఏంటి, ఏ పార్టీ వాడైతే ఏంటి. అట్లా మరి మాకు మీ ముష్టి మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలు అవసరంలే, బోనస్లు అవసరంలే, మా రేటు మేము పెట్టుకుంటాం, ఇవ్వండి. కొనేవాడు కొంటాడు, కొనడు. ఇప్పుడు ఆర్గానిక్ పేరుతో స్టోర్లో పెడితే కొంటున్నారు కదా. మేము ఇన్ఆర్గానిక్ అని పెడతాము, లేకపోతే ఏ ఎరువు వేస్తే ఆ ఎరువు పేరు చెప్తాము. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అంటే ఇంకా ఫ్యాషనబుల్గా తాగుతున్నారు కదా. మేము కూడా పలానా క్రిమి సంహారిణి ఎరువు వాడాము ఈ పంటకి, చూసుకోండి ఎంత నాణ్యత ఉంటుందో అని మరి బోర్డు మీద పెట్టి అమ్మేస్తాము. ఇవ్వండి, మాకు అనుమతి ఇవ్వండి, ఎక్కువ రేటు పెట్టుకుంటాం, అనుమతి ఇవ్వండి. సినిమా టికెట్ల విషయంలో లాజికల్ తెస్తున్నాడు కదా ప్రతివాడు. కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేదు. ఈ వివరాల జోలికి వెళ్ళొద్దు. సినిమా ఎలాంటిదైనా సరే మీ బడ్జెట్, మీ రెమ్యూనరేషన్లు మాకెందుకు? టికెట్ రేట్ అనేది అందుబాటులో ఉండాలి. సినిమా వాడికి వినోదం అందుబాటులో ఉండాలంటే టికెట్ రేట్లు అసలు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇంకా అసలు డబల్ చేసేసి ఇది ప్రతి సినిమా విడుదల సందర్భంగా ఉన్నదే. నా వాదన ఇది. అభ్యంతరం ఉంటే అది మీ అభిప్రాయం, మీ పర్స్పెక్టివ్, చూసే కోణం అది, దృక్కోణం. మా కోణం ఇది. టికెట్లు రేట్లు లేనప్పుడే రికార్డులు కొట్టినటువంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు 3-4 రోజులకే వెనక్కి వెళ్ళిపోతున్నాయి? బాగా ఊదారు కదా 2 సినిమాలకి మధ్య రిలీజ్ అయిన వాటికి. ఏమైంది ఇప్పుడు? బడ్జెట్ ఏమో 200-300 కోట్లు అని చెప్తారు, రిలీజ్కి ముందు అలా అని చెప్తారు. రిలీజ్ అయిన తర్వాత ఏమో అది 50 కోట్లకే మూసేస్తుంది. మరి 150 కోట్లు మీకు నష్టం కదా అంటే లేదు అప్పటి వరకు చెప్పాము హై బడ్జెట్, లేదు మా సూపర్ హిట్ అని చెప్తారా? 100 కోట్ల బొక్కబడిన సినిమా సూపర్ హిట్. మరి ఇప్పుడు ఈ బడ్జెట్లు అసలు ఎవడు లెక్క పెడుతున్నాడు? ఈ బడ్జెట్ ఇంత అని మళ్ళీ జిఎస్టీ రూపంలో వెనక్కి తెచ్చుకోవటం, ఇన్పుట్ క్రెడిట్ కాస్ట్, అదొక స్కాము. మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇంత లాస్ అయింది మాకు, కాబట్టి కాస్త పుస్తకం వెనక్కి ఇవ్వండి అని చెప్పుకుంటాం. జిఎస్టీ కట్టాం కాబట్టి. మేమైతే సినిమా టికెట్ రేట్లు పెంచడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఏ సినిమా అయినా సరే, సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. సినిమాలు అందరికీ చూడాలి అంటే అసలు ఒక సినిమా వారంలోనే ఎందుకు లాగేయాలి? బాగున్న సినిమాని 70 రోజులు చూడొచ్చు కదా, 7 వారాలు చూడొచ్చు కదా. బై.